వెల్కమ్ టు అర్హ తెలుగు స్టోరీస్. ఈరోజు మీరు వినబోతున్నారు ప్రణయమా ప్రళయమా పార్ట్ 2. ఈ అద్భుతమైన స్టోరీని రచించిన వారు ఈషా అద్వైత గారు. ఇక స్టోరీలోకి వెళ్తే, నాన్నగారు అంటూ భోజనం చేయకుండా దీర్ఘంగా ఆలోచిస్తున్న ధనుంజయ గారిని కదిలిస్తుంది సావిత్రి. తల తిప్పి ఏమిటన్నట్లు ఆమె వైపు చూస్తారాయన. భోజనం చేయండి నాన్నగారు అంటుంది సావిత్రి. ఆకలిగా లేదమ్మా, మీరు చెయ్యండి అంటారాయన. అమ్మ ఇప్పుడు కోలుకుంటుంది కదండి, సాయంత్రానికల్లా స్పృహలోకి వస్తుంది. వచ్చాక మళ్ళీ వాడి గురించే ఆలోచిస్తూ తన మనశ్శాంతిని దూరం చేసుకొని అందరికీ దూరం అవుతుంది. మీరైనా ఒక మెట్టు దిగి జరగబోతున్న పెళ్ళిళ్ళకి అన్నయ్యని కూడా పిలవచ్చు కదండి అని భయంగా అడుగుతుంది శాంభవి. వెంటనే ఆవిడ వైపు చూసి కళ్ళెర్ర చేస్తారాయన. జరుగుతున్నవి 3 పెళ్ళిళ్ళు. పెళ్ళైనంత వరకైనా అన్నయ్య ఇంట్లో ఉంటే బాగుంటుందండి. లేదంటే వచ్చిన వాళ్ళందరికీ మనం సమాధానం చెప్పలేం. వాడు ఇప్పటికీ అలాగే ఉన్నాడో లేదంటే లింగ మార్పిడి చేసుకున్నాడో ఎవరు చూసొచ్చారని నిష్ఠూరంగా అంటారు ఆయన. మీకు అభ్యంతరం లేకపోతే బావ ఎక్కడున్నాడో నేను తెలుసుకుంటాను మామయ్య గారు అని ముందుకొస్తాడు శివ. ఆ అవసరం లేదు, మరోసారి వాడి టాపిక్ తీసుకురాకండి. జైకి సంబంధం కుదిరితే త్వరగా ఈ 3 పెళ్ళిళ్ళు జరిగిపోవాలని ఆర్డర్ వేస్తారాయన. ట్రైన్ రావడంతో రిషిక లగేజ్ ఆమెకు అందించి తన బ్యాగ్తో తన ప్లేస్లో కూర్చుంటాడు కౌశల్. సైడ్ వాళ్ళు లోవర్ సీటు 2 బెర్త్ అయితే ఆల్రెడీ పై బెర్త్లో ఉన్న వ్యక్తి నిద్రపోతూ కనిపిస్తాడు. రిషి తన లగేజ్ సర్దుకొని అప్పటికే లేట్ అవడంతో తన టిఫిన్ బాక్స్ ఓపెన్ చేస్తుంది. కౌశల్ టైంపాస్ కోసం మూవీ పెట్టుకొని ఎయిర్పాడ్స్ కనెక్ట్ చేసుకుంటాడు. కౌశల్ గారు అంటూ 2-3 సార్లు అతన్ని పిలుస్తుంది రిషిక. బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్న అతనికి ఆమె పిలుపు వినిపించదు. దాంతో వేరే దారి లేక అతని చేతి మీద చిన్నగా తట్టి పిలుస్తుంది. వెంటనే వాల్యూము మ్యూట్ చేసి ఆమె వైపు చూస్తాడతను. అతని చేతికి పేపర్ ప్లేట్ అందించి తినండి అంటుంది చిరునవ్వుతో. నో థ్యాంక్స్. అయ్యో, ఇందులో నేనేమి కలపలేదండి, హోటల్ వాడు ఎలా ఇచ్చాడో అలాగే ప్యాక్ చేసి తీసుకొచ్చాను అంటుంది. ఐ డోంట్ మీన్ దట్. నేను ఆల్రెడీ డిన్నర్ చేసే వచ్చాను. డిన్నర్ ఎప్పుడూ చేసి ఉంటారుగా. నా లగేజ్ మోసినందుకు ఆ డిన్నర్ అరిగిపోయే ఉంటుంది. టైం 11 అయింది, కాస్త తినండి అంటుంది. మీ లగేజ్ తీసుకొచ్చినందుకు పరిహారంగా ఇస్తున్నారా అని అంటాడు కౌశల్. నా ఉద్దేశం అది కాదు, ఫ్రెండ్లీనెస్తో ఇస్తున్నాను. ఆమె పెట్టిన 4 చపాతీల్లోంచి 2 తీసేసి 2 మాత్రం మిగిల్చుకొని థ్యాంక్స్ అంటాడు నార్మల్గా. తను మాత్రం ఆకలిగా ఉండటంతో ఓ 4 తినేసి వెనక్కి జారపడి కూర్చుంటుంది. నిద్రపోవటానికి ఆ ప్లేస్ వాళ్ళిద్దరికీ సరిపోదు. ఒకళ్ళు నిద్రపోతే మరొకరు కూర్చొని అడ్జస్ట్ అవ్వాలి. దాంతో మీరు పడుకోవాలంటే కాసేపు పడుకోండి, నేను అడ్జస్ట్ అవుతానని అంటుంది రిషిక. నో ప్రాబ్లం, నాకు నిద్ర రావడం లేదు. సరిపోయింది. ఇప్పుడు మీకు కూడా నిద్ర రాకపోతే మళ్ళీ ఇద్దరికీ ఒకేసారి నిద్రొస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అంటుంది రిషిక. ఆమె మాట్లాడుతూ ఉండటం వల్ల తన ఫోన్ పక్కన పెట్టి మీరే నిద్రపోవచ్చుగా అని అంటాడు కౌశల్. నేను ఆఫ్టర్నూన్ నిద్రపోయాను, అందుకే నాకు నిద్ర రావటం లేదని నీరసంగా ఫేస్ పెడుతుంది రిషిక. ఓకే అంటాడు పెద్దగా మాటలు నచ్చని కౌశల్. ఎక్స్క్యూజ్ మీ, యాక్చువల్లీ నా ఫోన్లో సిగ్నల్ రావటం లేదు, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా, మా డాడీకి కాల్ చేయాలి అని అంటుంది రిషిక. ఇవ్వాలా వద్దా అని ఓ నిమిషం ఆలోచిస్తాడతను. 1 కాల్తో మీ మనీ ఏం కొట్టేసి క్యాండిడేట్ని కాదు నేను. మా డాడీ కంగారు పడతారు, అందుకే కాల్. దాంతో ఇంకేం చేయలేక ఆమెకు తన ఫోన్ అన్లాక్ చేసి ఇస్తాడు కౌశల్. వాల్పేపర్గా అతని పిక్ ఉండటంతో నైస్ పిక్ అనుకుంటూ నంబర్ డయల్ చేస్తుంది. అటు నుంచి వెంటనే కాల్ లిఫ్ట్ అవడంతో డాడీ నేను రిషి అంటుంది. రిషి ఏమైపోయావు, నీకు ఎన్ని కాల్స్ ట్రై చేస్తున్నానో తెలుసా? సారీ డాడీ, నా సిమ్ వర్క్ అవ్వట్లేదు, ప్రజెంట్ ట్రైన్లో ఉన్నాను అని అంటుంది. ఫ్లైట్ ఏమైంది అని అడుగుతాడు వాళ్ళ నాన్నగారు. ఫ్లైట్స్ అన్నీ డిలే అయ్యాయి, దాంతో తాత్కాల్ టికెట్ బుక్ చేశారు. రేపు మార్నింగ్కి రీచ్ అయిపోతాం. ఆఫ్టర్ దట్ నేను 2 డేస్లో రిటర్న్ అవుతాను. ఓకేరా, జాగ్రత్త అని అంటారు. వెళ్ళగానే కాల్ చేయి. ఓకే డాడీ, మీరు డిన్నర్ చేశారా అని అంటుంది. చేయకపోతే నువ్వు ఊరుకోవు కాబట్టి చేసి మెడిసిన్స్ కూడా వేసుకున్నాను. ఓకే,
టేక్ కేర్ అని చెప్పేసి బాయ్ డాడీ అని చెప్పి కాల్ కట్ చేస్తుంది రిషిక. కౌశల్కి అతను ఫోన్ ఇచ్చేస్తుంది. ఆమె మాటలు ఒక్క ముక్క కూడా అర్థం కాకపోవటంతో బ్లాంక్ ఫేస్తో ఆమెను చూస్తాడతను. థ్యాంక్స్ ఫర్ యువర్ ఫోన్ అని చెప్పి ఆఫ్లైన్లో ఉన్న సాంగ్స్ ప్లే చేసుకుంటూ ఆమె కళ్ళు మూసుకుంటే ఆమెనే చూస్తూ తను ఫోన్ ప్యాకెట్లో పెట్టుకుంటాడు కౌశల్. అంతలో ట్రైన్ ఒక్కసారిగా జర్క్ ఇవ్వటంతో తూలి కౌశల్ మీద పడుతుంది రిషిక. భయంగా తన వైపు చూస్తున్న ఆమెను సరిగ్గా కూర్చోబెట్టి డోంట్ వర్రీ, ఏదో స్టేషన్ వచ్చి ఆగిందంతే అంటాడు. టు బీ ఫ్రాంక్, నాకు ట్రైన్ జర్నీ ఇదే ఫస్ట్ టైం. చాలా భయంగా ఉంది. అంత భయపడే బదులు ఎవరినైనా తోడు తీసుకొని రావచ్చు కదా. నేను హైదరాబాదు ఫ్రెండ్స్తో వెకేషన్కి వచ్చాను. వర్క్ ఉండి వైజాగ్ వెళ్తున్నాను. బట్ ఈ ట్రైన్ మీకు వైజాగ్ వెళ్ళదు. తెలుసు, రాజమండ్రిలో మ్యారేజ్ ఉంది. అక్కడ అటెండ్ అయ్యి తర్వాత వైజాగ్ వెళ్తాను. మీది వైజాగ్నా అని అడుగుతుంది రిషిక. నో, ఐఎమ్ ఫ్రమ్ అని ఆమె అన్న మరుక్షణం ఏదో ట్రైన్ అనౌన్స్మెంట్ వినిపించటంతో అందరూ అటుగా చెవులు రెక్కించి వింటారు. ట్రైన్ ట్రాక్ కట్ అవటంతో ట్రైన్ అక్కడే నిలిపివేస్తున్నట్టుంది ఆ సమాచారం. ఓ గాడ్, ఇప్పుడు ఏం చేయాలి? భయంగా కౌశల్ వైపు చూస్తుంది రిషిక. ఎవరికి వారు ట్రైన్ దిగేయడానికి ప్రయత్నిస్తుంటే తను ఎటు వెళ్ళాలో తెలియక తెలుగు చదవడం రాని ఆమె అసలు ఏ స్టేషన్లో తను ఉందో కూడా అర్థం కాక మరింత కంగారు పడిపోతుంది. అంతలో ఆగి ఉన్న ట్రైన్ని వెనుక నుంచి వస్తున్న మరో ట్రైన్ డాష్ ఇవ్వడంతో ఇంకాస్త పెద్ద జర్క్తో ట్రైన్ తిరగబడిపోతుంది. ఆ సౌండ్కే ఏడ్చేస్తూ కౌశల్ చేతిని గట్టిగా పట్టుకొని ఆర్ వి డైయింగ్ అని అడుగుతూనే కళ్ళు మూసేస్తుందామె. ఆమె కళ్ళల్లోని ప్రాణభయాన్ని చూస్తున్న అతని కళ్ళల్లోకి చేరుతుంది అతడి తలలోంచి కారుతున్న రక్తం. ఏం జరిగిందో తెలుసుకునే లోపే మొత్తం అయిపోవటంతో ఆ నిశిరాత్రి అందరి జీవితాల్లో ఓ ప్రళయాన్ని తీసుకొస్తుంది. ఇక స్టోరీ స్టార్టింగ్లో అర్థం కాలేదు అనేవారి కోసం ఈ చిన్న వివరణ. అనగనగా ఓ తాతయ్య. ఆ తాతయ్యకి 2 కొడుకులు 2 కూతుర్లు. పెద్ద కొడుకు నపుంసకుడు. కొడుకులోని లోపం బయటికి తెలిస్తే తన పరువు పోతుందని తాతగారు లోపాన్ని దాచి అతడికి పెళ్లి చేయాలనుకుంటే అతడు తన వల్ల ఓ అమ్మాయి జీవితం నాశనం కావటం ఇష్టం లేక ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. ఇక పెద్ద కూతురికి 2 పిల్లలు. వాళ్ళలో ఒకరు కౌశల్. రెండో కూతురికి ఒక్కడే కొడుకు, అతనే జై. ఇక చిన్న కొడుక్కి ఒక కూతురు, తనే హైమ. కౌశల్, హైమలకి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అవ్వటంతో జై కోసం సంబంధాలు చూస్తున్నారు ధనంజయ వర్మ గారు. ఇక కౌశల్ చెల్లి స్ఫూర్తికి ఆల్రెడీ పెళ్లి కుదిర్చి ఎంగేజ్మెంట్ చేసేస్తారు. ఇక జైకి అమ్మాయి దొరికితే 3 పెళ్ళిళ్ళు ఒకేసారి చెయ్యాలని పెద్దాయన వెయిటింగ్. అలా వెళ్ళిన వంశీ లైఫ్ని చూస్తే వంశీ వచ్చేసరికి ఆ ఊరి రైల్వే స్టేషన్లో అతడి కోసం ఎదురు చూస్తుంటాడు శ్రీకాంత్. ఇద్దరి వయసు అప్పటికే 28. పైగా ఇద్దరిది ఒకే ఊరు. వంశీ చెప్పినట్టే శ్రీకాంత్ కూడా తన ఇంట్లో చెప్పటంతో అతనికి కూడా అదే పరిస్థితి ఎదురవుతుంది. ఇప్పటికీ ట్రాన్స్జెండర్, గే, లెస్బియన్ గురించి సరైన అవగాహన లేని సమాజంలో బ్రతుకుతున్న మనం 28 సంవత్సరాల క్రితం పరిస్థితి మీ ఊహకే వదిలేస్తున్నా. గెంటేశారా అని వంశీని చూస్తూ నవ్వుతూ అడుగుతాడు శ్రీకాంత్. అంటాడు లేని చిరునవ్వుతో. చిల్రా, ఇలా జరుగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేశాం కదా. అందరిని వదిలేసి రావటం చాలా బాధగా ఉందిరా. వస్తుంటే నా మేనల్లుడు నన్ను అస్సలు వదలలేదు. కౌశల్ కదా అంటాడు. నాన్నగారు అర్థం చేసుకొని ఉంటే నేను కూడా వాళ్ళతో పాటే సంతోషంగా ఉండేవాణ్ణి కదా. బాధపడుతున్న వంశీ కళ్ళని తుడుస్తూ అందరిలా మనం లేనందుకే మనకి ఈ బాధేమో అని పేలవంగా నవ్వుతాడు శ్రీకాంత్. శ్రీకాంత్ కుటుంబం విషయానికి వస్తే అతనిది మధ్యతరగతి కుటుంబం. పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు 2 ఇంట్లో ఉండటంతో శ్రీకాంత్ గురించిన నిజాన్ని జీర్ణించుకోలేక అతన్ని బయటికి నెట్టేస్తారు అతని తల్లిదండ్రులు. 2 గుండెల్లో తమ బాధ అర్థం చేసుకునే వాళ్ళు లేరన్న ఆవేదనతో నిండిపోయింది. కన్నీళ్లను కళ్ళల్లోనే అణచి ట్రైన్ రావడంతో ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ట్రైన్ ఎక్కేస్తారు.
తమని అసహించుకుంటున్న కుటుంబం కళ్ళబడి వాళ్ళకి ఇంకా బాధని మిగిల్చలేక హైదరాబాద్లో జాబ్ చేస్తున్న ఇద్దరు కూడా ట్రాన్స్ఫర్ పేరుతో అందరికీ దూరంగా వెళ్ళిపోతారు. వ్యూవర్స్, ఈ స్టోరీ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే స్టోరీ నచ్చితే కనుక ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.